పిన్నెల్లి బ్రదర్స్ పై రౌడీ షీట్. ఎన్నికల రోజు జరిగిన అల్లర్లపై చర్యలు ధృవీకరించని స్థానిక పోలీసులు. పిన్నెల్లికి దమ్ముంటే నా ముందుకు రావాలి, తాడో పేడో తేల్చుకుందామన్న ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి. గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని ఆరోపణ. అధికారం వచ్చిందని కక్ష సాధింపు చర్యలు వద్దు, ప్రజల్ని తప్పుదోవ పట్టించే పనులు చేయొద్దు. టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు కీలక కమెంట్స్. బుధవారం నుంచి ఏపీ అసెంబ్లీ తొలి సమావేశాలు. తొలి రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఆమోదానికి తీర్మానం. పోలవరం ప్రాజెక్టుపై ఏపీ సర్కార్ ఫోకస్. రేపు పరిశీలించనున్న బాబు. పనుల పురోగతిపై సమీక్ష. గ్రామాల్లో మౌలిక వసతులపై దృష్టి పెడతాం. పరిశ్రమలు గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకోవాలి. సినీ పరిశ్రమకు సదుపాయాలు కల్పిస్తామన్న పవన్. పౌర సరఫరాల శాఖలో భారీగా అవినీతి, అవకతవకలపై విచారణ జరిపిస్తాం. వారంలో నివేదిక ఇవ్వాలన్న మంత్రి నాదెండ్ల. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. రాజకీయాల నుంచి తప్పుకుంటారని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇక్కడే ఉంటా, ప్రజల వైపు నిలబడతా. నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే కామెంట్స్. మాజీ మంత్రి అప్పలరాజు తీరు మారలేదు. ఆయన మాటలు చేష్టలపై ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చాం. ఏ క్షణమైనా అరెస్ట్ అవుతారన్న ఎమ్మెల్యే గౌతు శిరీష. తిరుమలలో ప్రక్షాళన షురు. టీటీడీ ఈవోగా శ్యామలరావు. ఇవాళ బాధ్యతల స్వీకరణ. కమాండ్ కంట్రోల్ సెంటర్ ని సందర్శించిన రేవంత్. వర్షాకాలం చర్యలపై అధికారులకు సూచనలు. ఎఫ్ఎం ద్వారా ట్రాఫిక్ అలర్ట్ చేయాలన్న సీఎం. వచ్చే నెల 7 నుంచి తెలంగాణలో బోనాల జాతర. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటున్నాం. ఘనంగా నిర్వహిస్తామన్న మంత్రి కొండా సురేఖ. మహబూబాద్ జిల్లాలో ఘరానా మోసం. బయ్యారం మండలంలో 20 కోట్లతో ఉడాయించిన వ్యాపారి. న్యాయం చేయాలంటూ బాధితుల ఆందోళన. వర్షపు నీటితో దెబ్బతిన్న కేసీ కెనాల్. 72వ తూము దగ్గర కుంగిపోయిన సైడ్ వాల్. గండి పడే ప్రమాదం ఉందని గ్రామస్తుల ఆందోళన. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల టైం. నందకం గెస్ట్ హౌస్ వరకు భక్తుల క్యూ లైన్. వాహనదారులకు కర్ణాటక సర్కార్ షాక్. పెట్రోల్ డీజిల్ పై ₹3 పెంపు. అమల్లోకి వచ్చి పెరిగిన ధరలు. 18న పీఎం కిసాన్ నిధుల విడుదల. వారణాసిలో రిలీజ్ చేయనున్న ప్రధాని. 2000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ. ఎంబీఏ కూటమిలో ఎలాంటి విభేదాలు లేవు. అసెంబ్లీ ఎన్నికల్లో మాదే విజయం. ఎన్డీఏలో చేరే ప్రసక్తే లేదన్న ఉద్ధవ్ ఠాక్రే. అయోధ్యకు పోటెత్తిన భక్తులు. బాలరాముడి ఆలయంలో రద్దీ. దర్శనం కోసం గంటల తరబడి ఎదురుచూపులు. ప్రయాగ్రాజ్కి పోటెత్తిన భక్తులు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు.